యూ నేను ముందుకెళ్తున్నాను, నా రెస్పాన్సిబిలిటీస్ ఇవి, నా స్ట్రగుల్స్ ఇవి, అంతే. ఆ రెండే పక్కన చూసుకుంటూ ముందుకెళ్ళాలి. ఈలోగా ఎవరేమనుకుంటున్నారు, ఎవరు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు అన్నారా, అంతే అయిపోయింది. యూ లాస్ట్. నివిత అంటే మీరు వచ్చిన ప్రతి ప్రాబ్లమ్ ని ఒక లెసన్ లా తీసుకొని అంతే, అంతే. దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకొని ముందుకెళ్ళిపోతుంటారా? 110%. బిగినింగ్ లో అలా లేను. ఇట్స్ నాట్ లైక్ ఐమ్ బార్న్ లైక్ దిస్, ఏం లేను. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ లెర్న్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ దగ్గర ఒక 1 lakh తీసుకున్నాను, నేను మిమ్మల్ని చీట్ చేశాను. రేపొద్దున మళ్ళీ మా సాయి ఒక 1 lakh తీసుకున్నాడు, చీట్ చేశాడు. తర్వాత మీ ఫ్రెండ్ ఇంకో 1 lakh ఇచ్చారు, చీట్. ముగ్గురు చీట్ చేసాం. మీరు 4వ వ్యక్తికి 1 lakh ఇచ్చేటప్పుడు మీ మైండ్ ఎలా ఉంటుంది? డెఫినెట్ గా ఇవి వస్తాయా రావా అని ఆలోచన మారుతుంది కదా. యూ విల్ లెర్న్ కదా. మేబీ మీరు ఇవ్వకుండా ఉండొచ్చు, ఇస్తే కూడా ఒరే నువ్వు గ్యారంటీగా ఇస్తావా అని పేపర్ మీద రాసుకొని కొంచెం కేర్ తీసుకుని ఇస్తారు. శ్వేత గారు ఎందుకు ఇలా మారారు? ఆవిడకి వచ్చిన ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ నివిత, ఫ్రమ్ వై, ఫ్రమ్ ఎక్స్, ఇవన్నిటి వల్ల శ్వేత ఒక 1 fine day ఒకలాగా మెచ్యూర్ గా అయింది. చాలా ఫ్రెండ్స్ ని మీట్ అయినప్పుడు, ఎస్పెషల్లీ ఇన్ ఇండస్ట్రీ, వాళ్ళని ఒక 5 years బ్యాక్ నేను చూసినప్పుడు ఒకలా ఉంటారు. ఇప్పుడు నేను వాళ్ళని ఎప్పుడైనా ఏదైనా కాఫీ షాప్ లో కలిసినప్పుడు మేము మాట్లాడుతుంటే దే ఆర్ వెరీ మెచ్యూర్డ్. అంతకు ముందు 5 years బ్యాక్ పిచ్చి పిచ్చిగా, క్రేజీ క్రేజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంబడి టాక్స్ టు మీ ఓవర్ ఏ ఫోన్ ఇన్ డిఫరెంట్ వే, డిఫరెంట్, అప్పుడు ఇట్స్ ఆల్సో ఏజ్ కదా శ్వేత గారు. ఇప్పుడు ఇప్పుడు మీరు 15 ఏళ్ళప్పుడు ఉన్నట్టు 25 ఏళ్ళప్పుడు ఉండరు, 25 ఏళ్ళప్పుడు ఉన్నట్టు 30 ఏళ్ళప్పుడు ఉండరు. సో ఇట్స్ మీరు గ్రో అవుతున్నప్పుడు కూడా మీ మైండ్ కూడా గ్రో అవుతుంది కదా. ఇప్పుడు సంబడి టాక్స్ టు మీ లైక్ దట్ ఆన్ ద ఫోన్, నాకేమంత ఇరిటేషన్ రాదు, ఇడియట్ అనుకుని పెట్టేస్తాను. అప్పుడైతే నన్ను అలా అంటాడా, నన్ను ఎందుకు ఇలా అంటాడు, హౌ ద హెల్ హీ టాక్స్ టు మీ లైక్ దట్, హౌ డేర్ హీ ఈస్, వీడికి నేను బుద్ధి చెప్పాలి, వీడికి నేను ఎలాగైనా రియాక్ట్ అవ్వాలి, వీడికి నేను డిషం చేయాలి, లేకపోతే రౌడీలు పెట్టి కొట్టించాలి, పోలీస్ కేసు పెట్టాలి, ఈ థాట్స్ అన్ని వస్తాయి when you're young. ఇప్పుడు వీడి మీద నేను ఇంత ఎనర్జీ పెట్టాలా, వీడి గురించి నేను ఇంతసేపు ఆలోచించాలా, ఫాల్తుగాడు అని. దట్స్ ద వే యూ థింక్ నౌ, బికాస్ యువర్ టైమ్ ఈజ్ లిమిటెడ్. మనం ఏజ్ అయ్యే కొద్దీ మనకి ఏం అర్థమవుతుంది, మన బ్యాంక్ లో డబ్బులు అయిపోతుంటే మనకి ఏం అర్థమవుతుంది, మిగిలిన డబ్బుల్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. అలాగే మన ఏజ్ అవుతున్నప్పుడు కూడా మనకు ఒకటి గుర్తు రావాలి, మిగిలిన ఇయర్స్ ని యూ షుడ్ నాట్ వేస్ట్ ఆన్ క్రీపీ పీపుల్. యూ షుడ్ బి వెరీ వెరీ జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఇన్ని ఇయర్సే ఉన్నాయి, ఈ దాంట్లో వీళ్ళకి టైం లేదు, గో అని యూ షుడ్ నాట్ మైండ్. సో దట్స్ ద ఓన్లీ వే. యూ షుడ్ నాట్ కేర్ వాట్ ఎవర్ idiots talk about you. You should not care. And definitely గా మీ ఆరాన్ దెబ్బతీయడానికి, మీ ఫోకస్ ని దెబ్బతీయడానికి కావాలని కూడా కొంతమంది బయలుదేరుతారు. బట్ యూ షుడ్ అలౌ దెమ్ కదా. మీరు మీ ఇంటి డోర్ తీస్తేనే కదా ఏ పందైనా కుక్ అయినా లోపలికి వస్తుంది. బీ కేర్ఫుల్ బిఫోర్ యూ ఓపెన్ ద డోర్. సూపర్ నిమిత. అంతే కదా. మీరు ఓపెన్ డోర్ చేసి ఇలా రమ్మని మంచం మీద ఎక్కించి కూర్చోబెట్టి తర్వాత వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారంటే వై యూ ఓపెన్ ద డోర్? బిఫోర్ ఓపెనింగ్ ద డోర్ డబుల్ చెక్, వీడికి అర్హత ఉందా, వీడు. సో ఇలాంటి పాఠాలు నేర్చుకున్నారా నివిత? బాగా నేర్చుకున్నారా? అంటే ఇండస్ట్రీకి వచ్చే ముందు నివిత ఒకలా ఉంది, మధ్యలో ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలా ఉంది అని చెప్పేసి అనుకోవచ్చా? ఇండస్ట్రీ అని ఇండస్ట్రీలో ఎక్కువసేపు నేను లేను శ్వేత గారు. యాక్చువల్లీ బికాస్ ఆఫ్ మై యాక్సిడెంట్ ఆర్ బికాస్ ఆఫ్ మై స్టడీస్ ఆర్ బికాస్ ఆఫ్ మై పర్సనల్ అజెండా. మా ఇంట్లో ఈ టిక్కులు ఉన్నాయి కదా, ఈ టిక్కులు, ఇది చేసాకనే వెళ్ళు, అది చేసాకనే సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి. సో బికాస్ నా లైఫ్ ని లివ్ చేయడం కోసం నేను ఇండస్ట్రీలో అంత ఎక్కువసేపు లేను. బట్ డెఫినెట్లీ అప్పటికి ఇప్పటికి దెర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్. అండ్ మేబీ ఇదే నివిత అప్పుడు సిచ్యువేషన్ ఇంకా బాగా హ్యాండిల్ అప్పుడున్న కష్టాలను ఇంకా బాగా హ్యాండిల్ చేస్తుందేమో అనుకుంటున్నాను. ఓకే. సో నివిత, ఫైనల్లీ నేను మీరు వర్క్ చేసిన ఒక్కొక్క హీరో గురించి ఒక్కొక్క విషయం అడుగుతాను, సో మీరు చెప్పాలి. వెరీ హ్యాపీ. ఓకే. ఫస్ట్ అవర్ ఫేవరెట్ స్టార్, పవర్ స్టార్. గాడ్ only in one word. Yeah, God. And I don't know, ఇంకా అంతకన్నా బెటర్, అంతకన్నా అప్రోప్రియేట్ నాకు తెలియడం లేదు. ఎందుకంటే ఫర్ మీ గాడ్ ఈజ్ సమ్వన్ హూస్ అ గివర్, హూస్ నాట్ ఎ టేకర్. అండ్ ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటి అంటే, సెట్స్ లో ఎలా ఉండేవాళ్ళు? సెట్స్ లో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఫోకస్డ్. ఎందుకంటే ఆ టైంలో వాట్ హ్యాపెండ్, ఆ టైంలో ఆయన చాలా క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఈజ్ వెరీ టయర్డ్. అండ్ క్యాంపెయినింగ్ అంటే ఏదో వెళ్ళి స్టేజ్ ఎక్కి 4 మాటలు మాట్లాడి వచ్చేయడం కాదు కదండి. అప్పుడు ఉన్న అపోజిషన్ క్రూరత్వాలకి, వాట్ ఎవర్ థింగ్స్ కి
ఆయన వెళ్తే కూడా ఆపేసి రోడ్ లో వర్షంలో ఏమేం జరిగాయో మనం అన్ని చూసాం కదా. ఇట్స్ నాట్ దట్ రెడ్ కార్పెట్ వేసి స్టేజ్ ఎక్కిచ్చి మాట్లాడిపించి అట్లా కాదు కదా. ఆయన క్యాంపెయినింగ్ ఒక యోధుడిలాగా వీరుడిలాగా చేశారు. బట్ హౌ హీస్ ద రియల్ లైఫ్ హీరో కదా. సో అలా చేసి మళ్ళీ మార్నింగ్ ఫ్లైట్ లో ఇక్కడికి వచ్చి రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చి మళ్ళీ మేకప్ వేసుకుని మళ్ళీ ఫైట్ కొరియోగ్రాఫ్ చేసి మళ్ళీ ఫైట్ షూట్ చేయడం. వాట్ అబౌట్ బిగినింగ్ స్ట్రగుల్స్? అంటే ఆ స్టఫ్ అంతా మైండ్ లో ఉండి అసలు ఎలా కాన్సన్ట్రేట్ చేయగలరు? నేనైతే ముందు రోజు ఏదైనా జరిగితే నెక్స్ట్ 2 days ఫీల్ అవుతా. అందుకే చెప్తున్నాను, హీ ఈజ్ అ గాడ్. మళ్ళీ ఇక్కడ సెట్ కి వచ్చిన తర్వాత హీల్ థింక్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఒక స్టంట్ అసిస్టెంట్ కి ఏదైనా క్రాంప్ వస్తే హీ విల్ గో రెస్క్యూ ద క్రాంప్ విత్ హిస్ ఓన్ హ్యాండ్స్. హీ విల్ ట్యాప్ అండ్ డూ ద మసాజ్ అండ్ హీ విల్ జస్ట్ డూ ఇట్. అవునా? యా, ఐ సా ఇట్. అండ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. అంటే నాకు ఇఫ్ దెర్ ఇస్ అ షార్ట్ ఐ హ్యావ్ టు ఫాల్ డౌన్. మీరు అలా ఎలా పడిపోతారు? దెర్ ఇస్ నో బెడ్, యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ద బెడ్. వెయిట్ విజయ్, బెడ్స్ తెప్పించావా, వేయించు. అలా ఎలాగా ఫ్లోర్ మీద పడుతుందా అమ్మాయి, దెబ్బ తగిలితే ఏంటి పరిస్థితి? అక్కడ అన్ని కష్టాలు పడొచ్చి మళ్ళీ మా కష్టాల గురించి కూడా అక్కడ ఆలోచిస్తారు. స్టంట్ అసిస్టెంట్ దగ్గర నుంచి, కో ఆర్టిస్ట్ దగ్గర నుంచి, చిన్న జూనియర్ ఆర్టిస్ట్ పిల్లలు వస్తారు కదా, చిన్న పిల్లలు వస్తారు, లైక్ 3-4 years. వాళ్ళని ఎత్తుకుంటారు, వాళ్ళతో ఆటలాడతారు. లైక్ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ నాకు తెలిసి గాడ్ కి తప్ప ఇంకెవరికి ఉండదు. ఐ డోంట్ థింక్ అది కూడా అది ఎక్స్పెక్ట్ చేసి చేయరు. ఇలా చేస్తే నీవు రేపొద్దున ఇంటర్వ్యూలో నా గురించి చెప్పొద్దు కాదు కదా. ఆయనకి ఎందుకు లేకపోతే ఈ జూనియర్ ఆర్టిస్ట్ పిల్లోని నేను ఎత్తుకుంటే ఎవరు ఫోటోలు తీస్తారు, పేపర్ లో వేస్తారని కాదు కదా. అది ఒక్క ఫోటో ఎవరు తీయలేదు అసలు, ఒక్క ఫోటో కూడా రాలేదు దాని గురించి. లేకపోతే నేను ఇప్పుడు ఆ స్టంట్ అసిస్టెంట్ కి నేను ఇట్లా రెస్క్యూ చేస్తే నా గురించి రేపొద్దున్న మీడియా అసలు ఇది నాకు ఇది రియల్ సర్ప్రైజ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పవన్ సార్. నేను తర్వాత స్టంట్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి ఎంత లక్కీ రన్ అసలు సూపర్ లక్కీ అని షేక్ హ్యాండ్ ఇచ్చాను నేను. ఊరుకోండి మేడం అన్నాడు. అండ్ యూ టెల్ మీ వన్ థింగ్ నివిత, యాక్చువల్ గా అంటే బిఫోర్ దిస్ క్వశ్చన్ ఐ విల్ ఆస్క్ యూ సంథింగ్. లైక్ అంటే పవన్ సార్ సెట్ లో కళ్యాణ్ సార్ వాళ్ళ అసిస్టెంట్స్ కూడా హీరోయిన్స్ తో మాట్లాడడానికి, హీరోయిన్స్ తో కాదు అసలు ఆడ పురుగుతో మాట్లాడరు వాళ్ళు ఎవరు. ఓకే. అయితే మనం ఏదో బాగా ఏజ్ వచ్చేసి 60 ఏళ్ళ అమ్మాయి అయినా అయి ఉండాలి, 60 ఏళ్ళ ఆవిడ అన్నా అయి ఉండాలి, లేకపోతే 6 ఏళ్ళ పాప అన్నా అయి ఉండాలి, అప్పుడు మాట్లాడతారు. ఇలా తలదించుకుని టిక్ 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 మని వెళ్ళిపోతారు, ఆర్మీ లాగా మళ్ళీ తలదించుకుని వస్తారు. బట్ ఐ స్టిల్ మేడ్ సమ్ ఫ్రెండ్స్ ఇన్ హిస్ స్ట్రీమ్. ఐ నో దాట్. అంటే దే లైక్ మీ, దే లైక్ ద వెర్షన్ ఆఫ్ మీ. ఐ డి నాట్ బిహేవ్ లైక్ అన్ యాక్టర్. ఐ మేక్ ఫ్రెండ్స్ వేర్ ఎవర్ ఐ గో. నాకు నాలా ఉండడం ఇష్టం. డెఫినెట్లీ కళ్యాణ్ గారి మీద క్యూరియాసిటీతో ఇప్పుడు నువ్వు టీ తీసుకెళ్తున్నావు సార్కి, ఇప్పుడు ఈ గ్లాస్ లో తాగుతారా ఆయన, కెన్ ఐ టచ్ దిస్ వన్స్. నా పిచ్చికి కూడా వాళ్ళు ఫ్యాన్స్ అయిపోయారు. లైక్ ఊరుకోండి మేడం మరీ ఇంత ఏంటండి, మీరు రేపొద్దున సినిమాలో వస్తారు కదా, ఎందుకు ఫోటో అని బాధపడిపోతున్నారు, మొత్తం మీరు 70 mm లో ఉంటారు కదా, సరిపోదా మీకు? దే గట్ సో పిస్డ్ ఆఫ్ మీ. బట్ దే ఆల్ నో దట్ ఐ హోల్డ్ సర్టన్ ప్రొఫైల్, బట్ ఐఎమ్ స్టిల్ బేబీ వెన్ ఇట్ కమ్స్ టు కళ్యాణ్ గారు టాపిక్. వాళ్ళందరూ చాలా డిసిప్లిన్ గా ఉంటారు. హిజ్ ఎంటైర్ టీమ్, వెదర్ ఇట్స్ అంబ్రెల్లా అసిస్టెంట్ కానీ, మేకప్ కానీ, మేనేజర్స్ కానీ, పిఆర్ టీమ్ కానీ, సెక్యూరిటీ కానీ, పగడి పెట్టుకొని అప్పుడు ఒక 20 members ఉండేవాళ్ళు కదా ఆర్మీ నుంచి వచ్చిన వాళ్ళు. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ వెల్ బిహేవింగ్, ఎక్స్ట్రీమ్లీ కార్డియల్. నేను కళ్యాణ్ గారికి ఇది అనే పోజ్ ఎవ్వరు కొట్టరు. ఇంకా చెప్పాలంటే చాలా భయపడతారు. దట్ ఈస్ ద రియల్ డిసిప్లైన్ కదా. నేను మాట్లాడితే కూడా కళ్యాణ్ గారు వచ్చారని